హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. రోజులాగా ఈరోజు కూడా హాట్ వాటర్తో డే మొదలైపోయింది. తర్వాత డీటాక్స్ వాటర్ వచ్చేసి దాల్చిన చెక్క, పసుపు కలిపినటువంటి నీటిని తీసుకున్నాను. ఇవి బాగా మరిగిన తర్వాత వడకట్టి తీసుకోవాలి. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దామండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఓవర్ నైట్ ఓట్స్ పెట్టుకున్నాను. ఇవి రాత్రి అవన్నిటిని కూడా ఓట్స్ని సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ని, చియా సీడ్స్ని కూడా వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను. మర్నాడు బాదంని, ఖర్జూరాన్ని, బనానాని కలిపి నేను ఈ ఓట్స్ని తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. ముందుగా పన్నీర్కు మసాలాలన్నీ పట్టించి కూడా ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ పట్టించి నేను ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసి పెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయని, కరివేపాకుని వేసుకొని కాస్త పసుపు వేసుకొని పరెన్ ముక్కల్ని వేసుకొని కాస్త ఫ్రై చేసుకుని తర్వాత ఉప్పు, కారం వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత నేను వండి పెట్టుకున్నట్టు ముందుగా ఆ రైస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఈ లంచ్ ప్లేట్ ఈరోజు క్యారెట్, కీర, పన్నీర్ ఫ్రైడ్ రైస్తో అయిపోయిందండి. తర్వాత నైట్ డిన్నర్లోకి నేను సేమియా ఉప్మా చేసుకున్నాను. ఇది కూడా ప్రాసెస్ అందరికీ తెలిసిందే, కానీ మరి ఒకసారి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, పల్లీలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ వేసుకుని కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని 1 కప్పుకి 2 కప్పుల వాటర్ చొప్పున వేసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత సేమియాని వేసుకొని నేను ఆల్రెడీ అది ఫ్రై చేసినటువంటి సేమియానే కాబట్టి నేను ముందుగా ఫ్రై చేయట్లేదు. వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలత. ఇలా కాసేపు ఉడికిన తర్వాత మనం కావాల్సినంత కొత్తిమీరకు వేసుకుంటే అంతే అండి, సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఈరోజు డిన్నర్ ఇలా సింపుల్గా ముగిసింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.